ఆ రోజుల్లో సబ్స్టేషన్ మీదుగా 2 వీలర్ మీద షాపూరు వెళ్తున్నాను. సబ్స్టేషన్ చౌరస్తా దగ్గర అక్కడ ఒక స్కూల్ ఉండేది ఒకప్పుడు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అప్పుడే సాయంత్రం స్కూల్ వదిలిపెట్టినట్టున్నారు. నాకు తెలిసి 6 సంవత్సరాల పిల్లోడో 7 సంవత్సరాల పిల్లోడో ఆ స్కూల్ బ్యాగ్ ఒకటి తగిలించుకున్నాడు. అప్పుడే స్కూల్ వదిలిపెట్టారు. వాడు చదివేది 1వ తరగతే. బ్యాగ్ మాత్రం ఎంత ఉంది, బ్యాగ్ ఎంత ఉంది. ఏమిరా ఎంత ఉందంటే, హోంవర్క్ ఒక నోట్స్ అంట, రఫ్ వర్క్ ఒక నోట్స్ అంట, క్లాస్ రూమ్కి ఒక నోట్స్ అంట, ఒక్క సబ్జెక్టుకి వచ్చి 3 నోట్సులు, మరలా సబ్జెక్ట్ ఒకటి, 6 సబ్జెక్టులు, 6 4 24 పుస్తకాలు ఆడి బ్యాగులో ఉన్నాయి. మనం కూడా స్కూల్కి వెళ్ళాం సార్, 3వ తరగతి దాకా అద్భుతం. ఒక్కటే ఒక్క పలకతో 3 తరగతులు చదివాము సార్. వీడికి ఒక్క పలక కాదు, 24 పుస్తకాలంట. ఎన్ని పుస్తకాలు? ఆడ పుస్తకాలు మోయలేక ఆ బ్యాగు తాడు ఉంటుంది చూసారా, ఎదురు భాగం, ఆ తాడు మెడకెట్లా తగిలించుకొని పాత ముసలోడు వంగిపోయాడు. నేను చూసి అయ్యో పాపం, వీడికి బతుకులో ఎన్ని కష్టాలు వచ్చినా నాయన. వీడి వయసు చూస్తే 6 సంవత్సరాలు, ఆడు మోసే బరువు 60 కిలోలు ఉన్నట్టుంది. ఎంత కష్టం వచ్చిందిరా బాబు అని వాడి వైపు చూస్తూ ఉంటే భారంగా బ్యాగ్ తగిలించుకొని ఊగులాడుతూ వస్తున్నాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ అమ్మ చిన్నకాలి నుంచి వస్తున్నట్టుంది. వాళ్ళ మమ్మీని చూశాడండి. వాడి ముఖం క్రిస్మస్ పండుగ వెలిగినట్టు వెలుగుతుంది. వాళ్ళ మమ్మీని చూడటంతో మమ్మీ అని ఇట్లా అన్నాడు. అనేలోపు వాళ్ళ అమ్మ రానే వచ్చింది. 2 చేతులు చాపి వాడు బరువు తన మీద వేసుకుంది. బరువు ఎప్పుడైతే అమ్మ తన మీద వేసుకుందో ఈడేం చేస్తున్నాడు తెలుసా? డ్యాన్స్ చేస్తున్నాడు. ఎందుకు డ్యాన్స్ చేశాడు? వాడి బరువు ఎవరికి ఇచ్చాడు? నేను ఈ మాట చెప్పటానికి అతిశయపడతా. ఏంటో తెలుసా? నీవు ఆరాధించే నీ దేవుడు నీ తల్లి కంటే శ్రేష్ఠుడు, నీ తండ్రి కంటే శ్రేష్ఠుడు. ఎవరితో నీవు ఆయన్ని పోల్చలేవు. అసమానుడా దేవుడు, వర్ణింప సఖ్యము కాని సౌందర్యశీలత కలిగిన మహా గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు నీకుండగా గుండెల్లో ఏ బరువుతో ఈరోజు ఆరాధనకు వచ్చావో, గుండెల్లో ఏ బాధ పెట్టుకొని మందిరానికి వచ్చావో, నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా బ్రతుకుదువుగాక. అగైన్ నీవు అనుభవించే ప్రతి సమస్యకు ఒక పరిష్కార కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ కాలం వరకు ఓపిక పట్టు. దేవుడు తన సమయంలో తనదైన శైలిలో నీ జీవితంలో కార్యం జరిగించునుగాక.